హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక న్యూ టాపిక్ గురించి తెలుసుకుందాం. సోమవారం ట్రేడింగ్ కోసం 3 స్టాక్స్ రికమెండ్ చేసిన సుమిత్ బగాడియా ఏ స్టాక్స్ని రికమెండ్ చేశారు అనేది చూద్దాం. ఆ 3 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ ప్రస్తుతం 978 వద్ద ట్రేడింగ్ అవుతుంది. అధిక స్థాయిలో నుంచి పడిపోయిన షేర్ ధర ఇప్పుడు రికవరీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని బగాడియా విశ్లేషించి చెప్పారు. 942 స్థాయి నుంచి రీబౌండ్ అయినట్లు తెలిపారు. 200 రోజులు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ధరకు సమీపంలో ఉన్నట్లు తెలిపారు. వాల్యూమ్ కూడా స్థిరంగా పెరుగుతుందన్నారు. 1000 వద్ద బ్రేక్అవుట్ సాధిస్తే 1080 టార్గెట్ ధరను చేరుకుంటుందన్నారు. అయితే స్టాప్ లాస్ 930 వద్ద సెట్ చేసుకోవాలని సూచించారు. దాని తర్వాత సెకండ్ స్టాక్ వచ్చేసి అదానీ పోర్ట్. ఈ స్టాక్ గత కొంతకాలంగా అప్ ట్రెండ్లోనే ఉంది. రోజు అధిక స్థాయి, తక్కువ స్థాయిలను నమోదు చేస్తుంది. ఇటీవలే కన్సాలిడేషన్ దశలోకి చేరింది. అయితే ఈ స్టాక్ 1520 స్థాయి వద్ద రెసిస్టెన్స్ను అధిగమిస్తే 1640 టార్గెట్ ధరను చేరుకుంటుందని బగాడియా పేర్కొన్నారు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 48.44 వద్ద అప్ ట్రెండ్ను సూచిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ఈ మొమెంటం ఇలాగే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే స్టాప్ లాస్ను 1420 వద్ద సెట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. తర్వాత మూడో స్టాక్ వచ్చేసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర 2600గా ఉంది. డిమాండ్ జోన్ నుంచి ఇటీవలే రివర్స్ అయ్యింది. డబల్ బాటమ్ ప్యాటర్న్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ను ఫామ్ చేసినట్లు బగాడియా వివరించారు. ఇది రివర్సల్ స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ను సూచిస్తుందన్నారు. ట్రేడింగ్ వాల్యూమ్ సపోర్ట్ ఉన్నట్లు తెలిపారు. ఈ స్టాక్ 2640 వద్ద బ్రేక్అవుట్ సాధిస్తే 2860 స్థాయిని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే స్టాప్ లాస్ 2500 వద్ద సెట్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించారు బగాడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.